పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న పరిణామం. తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన 20 మంది లోక్సభ ఎంపీలు పార్టీకి దూరమై కొత్త రాజకీయ వేదికతో చేదులు కలిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఒకప్పుడు కేవలం 822 ఓట్లు మాత్రమే సాధించిన చిన్న పార్టీ ఒక్కసారిగా జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా ఎలా మారింది? మమతా బెనర్జీకి ఇది నిజంగానే భారీ దెబ్బేనా? పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా వెలువడిన మీడియా కథనాల ప్రకారం తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన దాదాపు 20 మంది లోక్సభ ఎంపీలు పార్టీపై తిరుగుబాటు చేసి నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా అనే చిన్న రాజకీయ పార్టీతో విలీనం కావడానికి సిద్ధమయ్యారని ప్రచారం జరుగుతోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఎన్సీపీఐ గత ఎన్నికల్లో కేవలం 822 ఓట్లు మాత్రమే సాధించింది. ఆర్థికంగా కూడా పార్టీ పరిస్థితి చాలా సాధారణంగానే ఉంది. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి పార్టీ ఖాతాలో కేవలం ₹75 మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లు పేర్కొనబడింది. అయితే తృణమూల్ నుంచి పెద్ద సంఖ్యలో ఎంపీలు ఆ పార్టీలో చేరితే ఒక్కసారిగా ఎన్సీపీఐ బెంగాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా పెద్ద రాజకీయ శక్తిగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే సమయంలో తిరుగుబాటు ఎంపీల్లో కొందరికి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలపై కూడా ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా సుదీప్ బంద్యోపాధ్యాయ్, షర్మిలా సర్కార్ పేర్లు వినిపిస్తున్నప్పటికీ వారు అలాంటి సమాచారం తమకు లేదని చెప్తున్నారు. మరోవైపు తృణమూల్ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ స్పందిస్తూ 20 మంది ఎంపీలు ఎన్సీపీఐలో విలీనం అవుతున్నారనే వార్తలు చూశాను. కానీ మా ఎమ్మెల్యేల బృందానికి అలాంటి సమాచారం లేదు అని పేర్కొన్నారు. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు తృణమూల్ కాంగ్రెస్ అధికారికంగా స్పందించలేదు. దీంతో బెంగాల్ రాజకీయాలు అసలు ఏం జరుగుతోంది? నిజంగానే మమతా బెనర్జీ పార్టీకి భారీ చిలుక ఏర్పడుతుందా? లేక ఇది కేవలం రాజకీయ ప్రచారమేనా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.